ఇక జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్లో ఫ్రిడ్జ్ పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో ఫ్రిడ్జ్ సిలిండర్ పేలి ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఇద్దరు మహిళలు మరో చిన్నారికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. హలో అండి, నా పేరు డాక్టర్ రెహాన్ ఫరాజ్. నేను డ్యూటీ జనరల్ సర్జన్ ఇక్కడ గద్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఈరోజు ముగ్గురు పేషెంట్స్ బర్న్స్ కేసెస్, ఆల్మోస్ట్ లైక్ 90 to 95% బర్న్స్ ఉన్నాయి. గ్రేడ్ 2 బర్న్స్ ఉన్నాయి. సో ప్రజెంట్లీ పేషెంట్ ఇప్పుడు ఉన్న కండిషన్కి అయితే కొంచెం కండిషన్ ఇది ఉంది, కానీ రిస్క్ అయితే చాలా ఉంది. సో వాళ్ళని తొందరగా ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి ఇక్కడ ఏదైతే కుదురుతుందో చేసేసి బికాస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఐసోలేషన్ రూమ్స్ పేషెంట్స్కి హయ్యర్ సెంటర్స్ కర్నూలుకి రిఫర్ చేయడం జరిగింది. పేషెంట్స్కి అయితే రిస్క్ అయితే ఉంది, ఎప్పుడైతే చెప్పడానికి రాదండి. పేషెంట్స్ ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో రిఫ్రిజిరేటర్ బ్లాస్ట్ వల్ల మొత్తం కాలిపోయింది. బాబు కూడా ఉన్నాడు, ఒక 7 నెలల బాబు ఉన్నాడు. ఇంకోటి గర్భిణి 8 months గర్భిణి ఫీమేల్ కూడా ఉంది, ఇంకో ఫీమేల్ కూడా ఉంది. ముగ్గురికి అయితే ట్రీట్మెంట్ ఇక్కడ ఎంత కుదురుతో ట్రీట్మెంట్స్ ఇచ్చేసేసి పంపించేసి